హలో వెల్కమ్ టు లక్ష్మీ మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను చూస్తాను మీ ముందుకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరిదంటే తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో ఏంటి ఏం చూపించబోతున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే మనం చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చేసాం కదా. సో మనం లైవ్ చేసి చాలా రోజులైంది కాబట్టి నా వ్యూవర్స్ అందరినీ పలకరించడానికి నేను వచ్చేసాను అనమాట. అండ్ అలాగే కొత్త కలెక్షన్ తోటి. ఓకేనా? కొత్త కలెక్షన్ అనే కంటే సరికొత్త కలెక్షన్ అనొచ్చండి. ఇదంతా కూడా ఇవాళ నేను చూపించబోయేది బాలీవుడ్ రేంజ్ శారీస్ అండి. మన ప్రైజెస్లో అనమాట, లోయెస్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి మంచి బాలీవుడ్ శారీస్ అయితే తీసుకొచ్చేస్తాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఓకేనా? సో మనం స్టార్ట్ చేయడానికంటే ముందుగా నా వ్యూవర్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే కనుక అందరూ పాపం శారీస్ చూస్తున్నారు, మళ్ళీ వచ్చేసి దాని కాస్ట్ ఎంత, అది నేను కొన్నిటికి కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను, కొన్నిటికి మెన్షన్ చేయట్లేదు. మీరు అక్కడే మెన్షన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏంటి అంటే మనకి ఏమంటారు, కొంచెం మార్కెట్ కూడా బాగా టఫ్గా ఉంది కదా, ఐ మీన్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్రైస్ అనేది ఇక్కడ రివీల్ చేయట్లేదు. సో మీకు ఏది నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఫోటో పెట్టండి. వాట్సాప్లో ఫోటో పెడితే నాకు ఇది కావాలండి, ఉందా లేదా అని అవైలబుల్ ఫస్ట్ చెక్ చేసుకుంటే కనుక అవైలబిలిటీ ఉంది అని అంటే కనుక నేను ఓకే అండి ఉంది పేమెంట్ చేయండి అని చెప్తాను. ఓకేనా? సో నేను చెప్పిన తర్వాత మీరు పేమెంట్ చేయండి. లేదు ఒకవేళ అవైలబుల్ లేదు అంటే సారీ అండి లేదు, నేను తెప్పించాక మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను అని చెప్తాను. ఓకేనా? అది కాకుండా ఇంకా వేరే ఏదైనా శారీ కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ అది అవైలబుల్ ఉంది అంటే కనుక నేను ఎంత అమౌంట్ అనేది చెప్తాను. షిప్పింగ్ అయితే కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? సో అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇది వస్తుందా లేదా, ఆన్లైన్ కదా జెన్యూన్ ఉంటుందా లేదా అని అసలు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదండి. ఓకేనా? ఎందుకంటే మన దగ్గర చాలామంది కస్టమర్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రాగమయూరి ఫ్యాషన్ హబ్ అంటే రాగమయూరి ఈవెంట్స్ అని కూడా మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా మా అడ్రస్ అనేది వచ్చేస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఏదైనా సరే అవైలబిలిటీ ఉంది అంటే మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే డిస్పాచింగ్ అనేది రెడీ చేసేస్తాము. అండ్ వీలైతే అదే రోజు కనుక మేము కొరియర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు మీరు కనుక లేట్ నైట్ పేమెంట్ చేశారు అంటే కనుక ఆఫ్టర్ 5 తర్వాత పేమెంట్ చేస్తే నెక్స్ట్ డే అనేది మేము కొరియర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే 5 తర్వాత కొరియర్ సర్వీసెస్ అన్ని క్లోజ్ అవుతాయి కాబట్టి. ఓకేనా? ఒకవేళ డే టైంలో కనుక బిఫోర్ 5 అట్లా 4-5 బిఫోర్ కనుక మీరు చేసినట్లయితే మేము అదే రోజు చేయడానికి అవుతుంది. లేదు అంటే కనుక ఆఫ్టర్ 5 తర్వాత చేస్తే నెక్స్ట్ డే అనేది కొరియర్ మనం పంపించేస్తాం. ఓకేనా? సో అది పంపించిన తర్వాత మీకు ట్రాకింగ్ కూడా ఇస్తామండి, ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. ఓకేనా? ఆల్ ఓవర్ ఇండియాగా మనము పంపిస్తున్నామండి. శారీస్ కానివ్వండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానివ్వండి, ఏవైనా సరే. ఓకేనా? మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది, మీకు అందరికీ తెలుసు. సో మీకు కావాలి అంటే కనుక ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక శారీ తీసుకున్నారనుకోండి, దానికి వర్క్ కావాలంటే కూడా నేనే చేసి కూడా పంపిస్తాను. ఓకేనా? వాటికి మ్యాచింగ్ కావాలంటే కూడా ఈవెన్ లైనింగ్ కానీ పీకో ఫాల్స్ చేసి ఇవ్వమన్నా చేసిస్తాను. అండ్ మ్యాచింగ్ పెట్టికోట్స్ కావాలన్నా కూడా పంపిస్తాను. మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? ఇంకా బల్క్గా తీసుకునే వాళ్ళకైతే కాస్ట్ అనేది కొంచెం తప్పకుండానండి. అట్లీస్ట్ ఒక 4-5,000 అట్లా బిల్ చేస్తున్నారు, అబోవ్ 5,000 బిల్ చేస్తున్నారు అంటే కనుక కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? యాక్చువల్లీ ఏంటి అంటే మొన్న ఉగాదికి మనము మంచిగా 20% డిస్కౌంట్ అనేది పెట్టామండి. స్టాక్ క్లియరెన్స్ సేల్ అనమాట. అది నేను లైవ్ చేయడానికి నాకు అవ్వలేదు, సేల్స్తోనే బిజీ సరిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే తప్పకుండా నేను అట్లీస్ట్ ఒక పోస్ట్ అయినా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం శారీస్ అయితే చూపించేస్తాము. ఓకేనా? సో ఫస్ట్ శారీ అయితే చూడండి, మంచి గ్రే కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇవన్నీ కూడా బాలీవుడ్ రేంజ్ శారీస్ అన్నమాట, మన అఫోర్డబుల్ ప్రైజెస్. చూడండి అసలు ఎంత బాగుందో కదా. శారీ మొత్తం ఇలా వస్తుందండి. నేను ఇది ఒక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? అన్నీ అయితే ఓపెన్ చేయలేను, కలర్స్ మాత్రం నేను ఇట్లా మామూలుగా ఇలా చూపిస్తాను. ఇది ఒక్కటి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. మొత్తం ఇదంతా కూడా మనకి స్టోన్స్ అంటే ఇవి ప్లాస్టిక్ వస్తాయి కదా, నక్సీ స్టోన్స్ అంటారు, ఏమంటారు అదనమాట. మీకు తెలుస్తుంది అనుకుంటా. ఓకేనా? శారీ మొత్తం ఇలా మనకి ఎక్కడైతే వర్క్ వచ్చిందో అక్కడంతా వచ్చింది. అలా అని సేమ్ ఒకే డిజైన్ శారీ మొత్తం లేదండి. ఓకేనా? ఇది ఒకటి ఉంది. అండ్ అట్లనే చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదిగోండి
ఇలా వచ్చింది. సో శారీ మొత్తం డిఫరెంట్గా ఉంది. నేను ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉందో. ఇదైతే పళ్ళు అండి, ఓకేనా. చూడండి, ఇది పళ్ళు అన్నమాట, ఓకేనా. నేను కొంచెం దూరం నుంచి చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు క్లియర్ కదండి. సో ఇది పళ్ళు, క్లియర్గా చూడండి జాగ్రత్తగా. పళ్ళు ఇలా వచ్చిందండి, ఇదిగోండి, ఓకే. ఇంకా శారీ మొత్తం ఎలా ఉందో చూద్దాం. వావ్, ఏంటండి శారీ మొత్తం ఉందండి వర్క్ అయితే, ఓకేనా. శారీ మొత్తం ఉంది, ఒక్క దగ్గర అని ఏం లేదు, టోటల్ శారీ ఉందండి. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. ఓకేనా, శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట. నేను కొంచెమే ఉంటుందేమో పళ్ళుకు మాత్రమే అనుకున్నాను, బట్ లేదండి, శారీ మొత్తం ఉంది. చాలా అంటే చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి, చిన్న బూటీస్ తోటి. ఇదిగోండి, రన్నింగ్ ఉంది, మీకు సపరేట్ ఏమి ఇవ్వలేదు, ఇలా ఉందన్నమాట, ఓకేనా. మీకు ఇది ఒకవేళ శారీ మనకి ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఒకవేళ బాగా లావుగా ఉన్న వాళ్ళకి శారీ సరిపోదు కదా, అలాంటి వాళ్ళకి సపరేట్ తీయక్కర్లేదు, ఇది ఇలాగే ఉంచేసుకోవచ్చు అనమాట. దీని మీదకి వీటిలో మ్యాచింగ్ ఏదైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్, అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. వావ్, అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. దీనికి మళ్ళీ బార్డర్ కూడా చూసారా, లేస్ బార్డర్ ఇచ్చాడు ఈ విధంగా, మంచి స్టోన్ వర్క్, చాలా బాగుంది. నేను ఇది ఒక్కసారి ఇలా వేసుకొని చూపిస్తాను, ఓకేనా. చాలా అంటే చాలా బాగుందండి, మంచి బాలీవుడ్ రేంజ్ శారీస్ అండి ఇవన్నీ కూడా. వావ్, ఎంత బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి. చూడండి అసలు ఎంత బాగుంది, చూడండి కనిపిస్తోంది కదా, వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి. దీని కాస్ట్ చెప్పేనా, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చెప్పండి, మీరు చెప్పండి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు. దీనికి బ్లౌజ్ కూడా ఒక్కసారి నేను ఇలా వేసుకొని చూపిస్తాను, ఓకేనా. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, సాఫ్ట్గా మెత్తగా అసలు ఎంత బాగుందో. వావ్, ఇది బ్లౌజ్, ఓకేనా. ఇలా వేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా అనేసి అంతే, నేను ఇలా వేసుకొని ఒక్కదాన్నే కదా, సో కొంచెం కష్టంగా ఉంది, బట్ మీకు చూపించడం కోసం నేను ట్రై చేస్తున్నాను, ఓకేనా. ఇదిగోండి, ఇది బ్లౌజ్ అన్నమాట, ఇది బ్లౌజు, ఇది శారీ, ఓకేనా. చూడండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది అసలు. మళ్ళీ ఈ ఫ్లవర్స్ కూడానండి, ఈ ఫ్లవర్స్ కానివ్వండి, ఈ బొమ్మలు కానివ్వండి, మొత్తం బుట్టి అంతా కూడా ఆల్ ఓవర్ శారీ వచ్చిందండి. నేను ఇంకా ఏమనుకున్నానంటే అంటే ఓన్లీ కింద వైపు ఒక్క సైడే వస్తుందేమో, మొత్తం శారీ రాదేమో అనుకున్నాను, బట్ మొత్తం శారీ ఉంది, ఆల్ ఓవర్ అనుకోండి, ఆల్ ఓవర్ శారీ ఉంది, చూసారా. ఇది పళ్ళు అన్నమాట, పళ్ళుకి ఈ విధంగా వచ్చింది, చాలా అంటే చాలా బాగుందండి ఇది. ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, ఓకేనా. ఇది ఒక్కటి నేనేంటి అంటే మీకు సీరియస్గా చెప్తున్నాను, నేను ఇంతవరకు చూడలేదు అసలు ఈ శారీ. సో ఓపెన్ చేసి చూద్దాం కదా, మనకు కూడా నచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది లోపల అనేది నాకు కొంచెం క్యూరియాసిటీ ఉండింది. అంటే ఈ బొమ్మలు ఇవన్నీ కూడా, ఈ కలంకారీ వర్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఓన్లీ మామూలుగా అయితే మనకు ఈ నీస్ కిందికే ఉంటుంది కదా, కింది వైపు మాత్రమే శారీ మొత్తం వస్తుంది, ఓన్లీ పళ్ళు వైపు మాత్రమే ఫుల్గా వస్తుంది మామూలుగా శారీస్కి జనరల్గా. బట్ ఇది అలాగే ఉందా, ఎలా ఉంది చూద్దామన్న క్యూరియాసిటీ తోటి ఓపెన్ చేశాను అనమాట. బట్ ఆల్ ఓవర్ శారీ అయితే మొత్తం వచ్చి చూసారు కదా, మీకు డైరెక్ట్ చూపించేశాను. సో అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కలర్ చూద్దాము, ఓకేనా. ఇదండి పిస్తా కలర్, నేను కవర్లోంచి తీసి చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి, దీని కాస్ట్ వచ్చేసి మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరండి. ఎందుకు అంటే బాలీవుడ్ రేంజ్ శారీస్ ఇంత తక్కువలో అయితే ఉండవు, ఎంత లేదన్నా ఈజీగా మనకు ఈ శారీస్ మనం ఒక షోరూంలో కనుక తీసుకుంటే 3000 3500 ఆ రేంజ్లో ఉంటాయండి. ఎందుకంటే నేను షాపింగ్ మాల్స్, నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు షాపింగ్ మాల్స్లో తెచ్చుకునేదాన్ని కదా, సో ఆ ప్రకారంగా చెప్తున్నాను అనమాట. ఇవి ఎంత లేదన్నా మనకి షాప్స్లో 3000 3500 ఆ రేంజ్లో ఉంటాయి. క్లాత్ కూడా చూడండి, మీకు మేబీ వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ చాలా సాఫ్ట్గా మెత్తగా, ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది బాలీవుడ్ రేంజ్ శారీస్ అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు, ఇంకా నేను పర్టికులర్ చెప్పక్కర్లేదు. బట్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్
1300 అండి. ఓకేనా, అది కూడా మన వీవర్స్ కోసమే. మీకు తెలుసు నేను ఎలాగూ ఎక్కువ మార్జిన్ పెట్టుకోవటం లేదు, నేను ఆల్రెడీ ఫస్ట్లో కూడా చెప్పాను. మనకేంటి అంటే బోల్డ్ అంతమంది కస్టమర్స్ కావాలి మనకి. ప్రాఫిట్ కంటే కూడా మనీ ప్రాఫిట్ కంటే కూడా నేను కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సో కస్టమర్స్కి నచ్చితే మళ్ళీ 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 వాళ్ళే మనకి కస్టమర్స్ని తీసుకొస్తారు, కొత్త కస్టమర్స్ని. కాబట్టి వాళ్ళకి మంచి మంచి కలెక్షన్ ఇప్పుడు అన్ని షోరూమ్స్లో అన్ని షాప్స్లల్లో దొరికే కలెక్షన్ మనం పెట్టామనుకోండి, పెద్ద వేరియేషన్ ఏముంటుంది కదా. సో ఇవే శారీస్ బయట కూడా దొరుకుతున్నాయి కదా అనుకుంటారు కదా. సో ఎక్కడ దొరకని కలెక్షన్ మనం అనేది తీసుకొస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ అలాగే వాళ్ళకి మనం మంచి మంచి శారీస్ ఇచ్చామంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళు సాటిస్ఫై అయితే ఇంకో 10 మందికి కనుక మనకి కొత్త కస్టమర్స్ తీసుకొస్తారు కదా. సో అందుకని చెప్పేసి తక్కువలో అంటే తక్కువలో మనకి చెప్పాలంటే ఆఫ్లో అనుకోండి, పోనీ మనం ఒక 3000 కాదబ్బా 2500 వేసుకున్నా కూడా మనకు సగంలో వచ్చినట్టే. 1300 అంటే ఈ శారీ మనకి సగంలో వచ్చినట్టే కదా, అంతే కదా. సో ఇదనమాట చూడండి, ఇది పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ మీద ఇలా వచ్చిందనమాట. వర్క్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, సేమ్ ఉన్నాయన్నమాట బ్లౌజులు. ఇది బ్లౌజ్, ఓకేనా. బ్లౌజులు అయితే అన్నీ సేమ్ అండి, కలర్స్ వేరు అంతే. బ్లౌజులే కదా, శారీస్ కూడా అన్నీ సేమ్ బుటీస్ అనమాట, సేమ్ బుటీసు సేమ్ కాంబినేషన్స్. కాకపోతే ఏంటి అంటే ఒక శారీ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది, ఓకేనా. చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా, జారిపోతుంది అసలు, ఇలా వేసుకుంటే ఉండట్లేదు, ఇలా పడిపోతుంది అనమాట, అస్సలు నిలబడట్లేదు. సో ఇవి శారీస్ అసలు ఎంత బాగున్నాయంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేనబ్బా. ఇది మీరు తీసుకొని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు అర్థం కాదనమాట, అంత బాగున్నాయి. నేను తీసుకొచ్చినప్పటి నుంచి అసలు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అన్నట్టుగానే ఉంది నాకైతే. చూడండి ఇదొక బ్లూ అండి, ఓకేనా. బ్లూకి సేమ్ అదే వర్క్ అండి, సేమ్ వర్క్. ఇదిగోండి, ఓకేనా, సేమ్ వర్క్, కలర్స్ వేరు అంతే. ఓకే, కనిపిస్తుందా కింద, ఇదిగోండి పైన ఫ్లవర్స్ సేమ్. ఇక్కడ చూడండి సేమ్ డిజైన్ అండి, అన్నీ సేమ్ డిజైన్ శారీస్. కాకపోతే ఏంటి అంటే కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి అంతే, ఓన్లీ కలర్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి. మీకు మిగతా అంతా సేమ్ డిజైన్ కానివ్వండి, అక్కడ పైన బొమ్మలు కానివ్వండి, బొమ్మలు కూడా కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. అన్ని కలర్స్ వచ్చేలాగా వేసినట్టున్నారు. చూడండి అసలు ఎంత బాగుంది చూడండి. నాకైతే ఈ డాల్స్ బాగా నచ్చాయి అబ్బా, ఈ డాల్స్ చాలా బాగా నచ్చాయి. దీనికి మీకు ఇందులో ఉన్న బ్లౌజ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే సపరేట్ వర్క్ చేయించుకోవచ్చు. సేమ్ ఇదే కలంకారీ వర్క్ తోటి మ్యాచింగ్ మీరు చేయించుకోవచ్చు అనమాట. సేమ్ మ్యాచింగ్ వర్క్ కలంకారీ వర్క్ అనేది ఉందన్నమాట. సేమ్ ఇలాంటి డాల్స్ తోటి కలంకారీ వర్క్ కూడా ఉంది మన దగ్గర, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, అది చేయించుకోవచ్చు మీరు కావాలంటే. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుంది కదా. దీని మీద గ్రీను, పికాక్ బ్లూ అండ్ డార్క్ బ్లూ, రాయల్ బ్లూ, ఆరెంజ్, అన్ని కలర్స్, ఒకటి కాదు అన్ని కలర్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి లైట్ బ్లూ అండి, కనిపిస్తుంది కదా, ఇది లైట్ బ్లూ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం పక్క పెట్టేసి వేరే ఇంకొకటి వచ్చేసి ఇదండి, కనకాంబరం కలర్ అండి. ఇది వచ్చేసి కనకాంబరం కలర్, ఇలాగే చూపిస్తాను, ఇంకా అన్ని కవర్లోంచి తీసే పని లేదు కదా. చూడండి ఇది వచ్చేసి కనకాంబరం కలర్స్ అండి. చూడండి ఎంత బాగుంది కదా. దీనికి కూడా సేమ్ లేస్ బార్డరు, స్టోన్ వర్క్ వచ్చింది, కనిపిస్తుంది కదా స్టోన్ వర్క్. చూడండి ఇది మొత్తం అంతా స్టోన్ వర్కేనండి, ఇదంతా కూడా స్టోన్ వర్కే. ఎక్కడ కూడా మీకు ఇది పోదు కూడానండి. మీరు అనుకోవచ్చు ఇది పోతుందేమో అని, ఈ వర్క్ అస్సలు పోదు. నేను యాక్చువల్లీ ఏంటి అంటే ఇలా గీరి చూశాను అనమాట, ఏమన్నా వర్క్ పోతుందా అని గీరి చూశాను, ఏం పోవట్లేదు, బాగానే స్ట్రాంగ్గానే ఉంది. కొన్ని ఏంటంటే ఒకే ఉతుక్కి పోతాయి, అంటే పోవా అంటే మొత్తం చీర చినిగిపోయేదాకా పోవు అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది వాషింగ్ మిషన్లో ఉతుకుతారు, కొంతమంది హ్యాండ్ వాష్ చేస్తారు, కొంతమంది బాగా ఇలా నలుస్తారు, కొంతమందికి నలిచే అలవాటు ఉంటుంది బట్టలు కదా. సో అట్లా చేసినప్పుడు చెప్పలేరనమాట మనం. మళ్ళీ దానికి గ్యారంటీ ఇస్తారా అని అడగండి, ఎందుకంటే శారీస్కి గ్యారంటీ ఏమి ఉండదు కదా. సో ఇంక ఇది తీయక్కర్లేదు అనుకుంటా, ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, అది సేమ్ అదే శారీ అండి. ఇది కూడా ఫస్ట్ చూపించాను చూసారా, ఓపెన్ చేసి సేమ్ అదే శారీ. ఓకే,
సో ఇదన్నమాట మన శారీ కలెక్షను. ఇవన్నీ కూడా బాలీవుడ్ రేంజ్ శారీస్ ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా. అస్సలు లేట్ చేయకండి. ఎందుకు అంటే ఇవి జస్ట్ కలర్కి ఒక పీస్ మాత్రమే ఉందండి. కేవలం ఈచ్ కలర్ ఈచ్ పీస్ మాత్రమే ఉంది. సో జస్ట్ 6 పీసెస్సే ఉన్నాయండి, ఎక్కువ అయితే లేవు. సో చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఆర్డర్ ప్లేస్ చేసుకునే ముందు ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి అబ్బా, ఓకేనా. కొంతమంది డైరెక్ట్ పేమెంట్ చేసేసి నేను పేమెంట్ చేశాను అది పంపించండి అని అడుగుతారు. సో అలా కాకుండా మీరు ముందు అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ మీరు హర్ట్ అయిపోతారు కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో పెట్టిన తర్వాత అది వీడియోలో చూసిన వాళ్ళు కావచ్చు, లేదా నా ఇంటి దగ్గర బయట కస్టమర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని కొనేసుకున్నారనుకోండి, మీరు నచ్చిన శారీని మళ్ళీ నేను లేదు అని చెప్తే మీరు హర్ట్ అవుతారు కదా. నేను బాగా నచ్చింది ఆ శారీ, నాకు నేను పేమెంట్ చేశాను కదా, నాకు ఎందుకు పంపించట్లేదు అని అడుగుతారు. సో అందుకే మీరు హర్ట్ అవ్వద్దంటే ఫస్ట్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత మీరు పేమెంట్ చేయండి, ఓకేనా. ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే ఇమ్మీడియట్లీ నేను బుక్ చేసేసి పంపించేస్తాను. ఒకవేళ అవైలబుల్ లేదు అంటే కూడా ఆర్డర్ తీసుకొని కూడా నేను తెచ్చిస్తాను, ఓకేనా. ఇవేంటి అంటే మనకు సింగిల్ పీస్ ఇవ్వరు కదా, సెట్ వైజ్ ఇస్తారు. సో ఒక్కొక్క పీస్ ఆర్డర్ వచ్చింది అంటే ఆ ఒక పీస్ కోసం నేను మిగతా సెట్ తీసుకురాలేను కదా. సో అవి వేరే కలర్స్ కూడా వేరే వాళ్ళు కూడా అడిగారనుకోండి, అప్పుడు నేను తీసుకురావడానికి అవుతుంది అన్నమాట. అందుకే చెప్తున్నాను, మీకు ఏదైనా నచ్చితే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు సెట్ వైజ్ మొత్తం అన్నీ తీసేసుకుంటాం 6 కలర్స్ అంటే ఇప్పుడు సిస్టర్స్ ఉంటారు, మరదళ్ళు ఉంటారు, ఓకేనా. సేమ్ శారీస్ కలర్స్ డిఫరెంట్లో కావాలి అనుకుంటారనమాట. అంటే డ్రెస్ కోడ్ లాగా ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఈ సీజన్లో కనుక మీరు ఏమైనా డ్రెస్ కోడ్ లాగా దీన్ని వేసుకోవాలి అనుకుంటే అట్లా కూడా నాకు బల్క్ ఆర్డర్ కావాలి అని చెప్పేసి చెప్పొచ్చండి. బల్క్లో ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే ముందే చెప్పాలి కదా, సేమ్ ప్రైస్ అందరికీ అంటే కష్టం, కుదరదు అట్లాగా. కాబట్టి బల్క్లో తీసుకున్న వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది మనం చూద్దాం, సరేనా. మంచి డిస్కౌంట్సే ఉంటాయండి, కొంచెం అని కాదు, మంచి డిస్కౌంట్స్, మీరు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా డిస్కౌంట్స్ అనేది ఇస్తాం మనము, ఓకేనా. సో అదండి మరి. ఇంకా ఇది వరకు పోస్ట్ చేసిన శారీస్లో కొన్ని ఉన్నాయి, కొన్ని షోల్డ్ అయిపోయినాయండి. సో అవిట్ల గురించి అయితే కనుక ఖచ్చితంగా మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చాలా వరకు అయిపోయినాయి, కొన్ని కాదు చాలా వరకు అయిపోయినాయి. ఒక జాక్వాడ్ శారీస్ అవి మాత్రం కొన్ని ఉన్నట్టున్నాయి అంతే. ఆ కాటన్వి ఉన్నాయి, వైట్ కాటన్వి మళ్ళీ తెచ్చానండి, ఓకేనా. వైట్ కాటన్వి ఉన్నాయి. అండ్ దస్పట్టి కాటన్లో జస్ట్ ఇంకొక 5 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అది సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పీసెస్ అయిపోయినాయండి. సమ్మర్ కదా, ఇప్పుడు అదే సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇది చూడండి, ఇది వచ్చేసి లోపల వైపు ఇలా వచ్చిందండి కలర్. అన్ని శారీస్కి ఇలాగే వచ్చిందండి. ఇదిగోండి, ఇది వచ్చేసి బయట వైపు, ఇది బయట వైపు, ఇందాక చూసింది లోపల వైపు అన్నమాట. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. నాకు ఈ కలర్ బాగుందా, బాగుంది కదా నాకు ఈ కలర్. ఏంటో నాకు మెత్తటి చీరలు ఇలా పల్సగా మెత్తగా లైట్ వెయిట్లో ఉండే చీరలు అంటే పిచ్చి అనమాట. చూడండి ఎంత బాగుంది. నాకేంటండి, లేడీస్కి ఎవరికైనా శారీస్ అంటే పిచ్చే కదా. శారీస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పండి కదా. ఎన్ని శారీస్ ఉన్నా ఇంకా శారీస్ కావాలంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎన్ని శారీస్ ఉన్నా తీసుకుంటాం కానీ శారీస్ కట్టుకోము, డ్రెస్సెస్ వేసుకుంటాము లేదా నైటీస్ వేసుకుంటాము అంటారు. బట్ అఫ్ కోర్స్ అండి, ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేసుకుంటుంటాము, పిల్లల్ని చూసుకుంటుంటాము, ఇంటి పనులు వంట పనులు చేసుకునేటప్పుడు మంచి మంచి చీరలు కట్టుకొని మేకప్లు చేసుకొని సింగారించుకొని వర్క్ చేయడానికి అవుతుందా అండి చెప్పండి, అవ్వదు కదా. సో మాకు కంఫర్టబుల్ ఉండాలి అంటే ఇంట్లో పని అది చేసేటప్పుడు అయితే డ్రెస్ వేసుకుంటాము, అదర్ నైటీస్, ఎవరి కంఫర్టబిలిటీ వాళ్ళది, ఎవరికి ఏది కంఫర్టబుల్ ఉంటే అది వేసుకుంటారు. ఇంకా అలా అంటే కొంతమంది అంటారు కదా, అయితే మరి మమ్మీ వాళ్ళందరూ కూడా ఇలా వేసుకున్నారా, వాళ్ళు శారీస్ కట్టుకొని పని చేయలేదా, వాళ్ళు ఇంకా ఎక్కువనే పని చేశారు కదా, వాళ్ళు ఇంకా పొలాలలో పనులు చేశారు కదా, మీరు ఇంట్లో పనికి ఇలా అంటున్నారు, ఇలా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి, ఓకేనా. అంటే అమ్మ వాళ్ళకి అలవాటు అయిపోయిందండి, అమ్మ వాళ్ళకి అందరికీ కూడా పెద్దవాళ్ళకి వాళ్ళకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. బట్ మేమేంటి అంటే అలవాటు చేసుకోలేదు, ఓకేనా. ఇది అక్కడ వాళ్ళకి ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి గ్యాప్ ఏంటి అంటే వాళ్ళు అలవాటు చేసుకున్నారు కాబట్టి మొదటి నుంచి వాళ్ళు చేయగలుగుతారు.
మేము ఫస్ట్ నుంచి అలా అలవాటు చేసుకోలేదు, అది తప్పైపోయిందనమాట. అది అలవాటు చేసుకోలేదు అంటే ఎలాగా, చేసుకోవాలి కదా అంటారు. ఆఫ్కోర్స్ అదైతే నేను కూడా అగ్రీ చేస్తాను. మనం ఎలాగో అలవాటు చేసుకుంటే అలాగే అవుతుందన్నమాట. ఓకేనా, అందుకే నేను అన్నీ కట్టుకుంటాను, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నేను శారీస్ కూడా వేర్ చేస్తాను, అండ్ నైటీస్ కూడా వేసుకుంటాను, అండ్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటాను. ఆ విషయంలో ఏమీ ఇది లేదు. సో అదనమాట. మనం ఆ నైటీస్ గోల పక్కన పెట్టేసి మన శారీస్లోకి వచ్చేద్దామండి. సో మొత్తానికైతే ఇవి జస్ట్ 6 పీసెసే ఉన్నాయి. ఆల్రెడీ నిన్ననే వచ్చినాయి. వచ్చినప్పటి నుంచి కొంతమంది చూసి వెళ్ళారు, కొంతమంది స్టేటస్లో అట్లా పెడుతూ ఉంటాను కదా. సో అట్లా చూసి కూడా కొంతమంది వస్తాము అని అంటున్నారు. సో ఇది నిన్నే తీసుకొచ్చానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. ఓకేనా, అయిపోయిన తర్వాత మళ్ళీ తేవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లేట్ చేయకండి. ఓకేనా, లేట్ చేయకుండా చాలా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. ఏది నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఓకేనా, అవైలబుల్ ఉంది అంటేనే మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టి మీ క్లియర్ అడ్రస్ అండి, అడ్రస్ ఎలా పడితే అలా పెట్టకండి. నేను ఒక ఫార్మాట్ పంపిస్తాను, ఆ ఫార్మాట్ ప్రకారం మీరు అడ్రస్ పెట్టారంటే కనుక అది నేను ఏమంటారు ఎంటీ ఫార్మాట్ పంపిస్తాను. దాన్ని మీరు ఫిలప్ చేసి యాజ్ ఇట్ ఈస్గా పంపిస్తే చాలు. ఓకేనా, సో మీకు అది షిప్పింగ్ చేసిన తర్వాత ఎన్ని డేస్లో వస్తుంది అనుకుంటారు? 7 to 8 వర్కింగ్ డేస్ అండి. అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఇంకా తొందరగా కూడా రావచ్చు చెప్పలేము. ఎందుకంటే కొరియర్ సర్వీసెస్ ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది, పోస్టల్ సర్వీస్ ఒక్కోలాగా ఉంటుంది. సో అందుకనమాట. లేదు లోకల్ హైదరాబాద్ వాళ్ళైతే కనుక ఉప్పల్, రామంతపూరు, అంబర్పేట ఈ నియర్ బై ఉన్న వాళ్ళకైతే నేను డైరెక్ట్ తెచ్చియమన్నా తెచ్చిస్తాను, లేదంటే ర్యాపిడో అట్లా ఏదైనా బుక్ చేసుకున్నా బుక్ చేసుకోవచ్చండి. లేదు పర్వాలేదు నిదానంగా వచ్చినా కూడా అనుకుంటే అట్లా కూడా ఓకే. ఓకేనా, సో చూసారు కదండి, ఇదండి మరి మన వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కలెక్షన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్, టేక్ కేర్.